నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ధనుర్మాసం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీలో నెల రోజుల పాటు ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు అష్టలక్ష్మి పీఠాధిపతి శ్రీ గోదాచరణ మంజీర పీతాంబరం రఘునాథాచార్య స్వామి తెలిపారు. పట్టణంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గోదాదేవి ఆలపించిన గీతాలను ఆలపించి వాటి భావాలను ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామూహికంగా నిర్మించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనన్నారు. అనంతరం ధనుర్మాస పూజ కార్యక్రమాలు నిర్వహించే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్పర్యమాన్ బ్రహ్మ వదిష్యామి. ఇలా పట్టుకోండి, కొంచెం తీయండి. అందరికీ చల్లగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అవతరించి 30 పాటలు పాడింది. ఆ 30 పాటలు తిరుపా కేశవా ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీకరి తులసీ కామనోద్భవం పాండ్య విశ్వంబరాం గోదా వందే శ్రీరంగనాయకుడు. మీరందరూ మంచిని సమాజానికి అందిస్తూ ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ మంచి మంచి సేవా కార్యక్రమాలు జరిగినా ధనుర్మాస వ్రత మహోత్సవాలు మనం జంగారెడ్డిగూడెంలో మన ఈ రాజుల కాలనీలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అన్నమాట. రేపు 17వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. చక్కగా 30 రోజులు సాక్షాత్తు లక్ష్మీదేవే ఈ భూమి మీద గోదాదేవిగా పుట్టి 30 పాటలు పాడింది. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క మొత్తం వేద సారాన్ని అంతటిని కూడా అందించింది. సమాజంలో మనం ఎలా ముందుకు సాగాలి, మనుషుల లోపల కల్మషం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ తొలగించుకుని మన మంచి మనసుతోటి ముందుకు సాగాలి అంటూ అమ్మవారి పాడేటటువంటి పాటల్లో ఒక్కొక్క పాట అద్భుతంగా ఉంటుంది. ఇలా అనేక ప్రాంతాల్లో కూడా అద్భుతంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు రేపు 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ కూడా మనం విశాఖపట్నం అనకాపల్లి దగ్గర కొండకొప్పాక అష్టలక్ష్మి పీఠం, మా పేరు మీకు తెలుసు, పీతాంబరం రఘునాథాచార్య స్వామి రామానుజ దాస. ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా మనకి బచ్చు నాగేశ్వరరావు గారు, అలాగే పుష్పసరళ రామానుజ దాసి బొర్రంపాలెం నుంచి వారు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా సుధాకర్ రాజు గారు వారి గృహం ఇక్కడ నిలయం అయింది. మాకు ముఖ్యంగా మన రాంబాబు గారు ఏ కార్యక్రమాలైనా వెనక ఉండి కొండంత అండగా మేము ఉన్నాం స్వామి అని చెప్పి ముందుకు నడిపిస్తూ చక్కగా తీసుకెళ్తున్నారు. భక్తులందరికీ కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవంలో పాల్గొని అమ్మ కటాక్షం పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా ధనుర్మాస వ్రత మహోత్సవ శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.